హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? చూసారా ఈ ప్లేస్? ఇది ఎక్కడ ఏమి అని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే తాడిపత్రి దగ్గర దత్తాపురం అనే ఊరు ఉందండి. ఆ ఊరు నుంచి ఒక 7 కిలోమీటర్లు వెళ్తే ఒక చిన్న ఊరు వస్తుందండి. అది నీల మల్లేశ్వర స్వామి కోన అని. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. అసలు ఆ నీల మల్లేశ్వర స్వామి కోన అంటే ఏంటి? నీటితో వెలిగే దీపం ఎక్కడైనా చూసారా? మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయండి. అందులో ఈ గుడి కూడా ఒకటి. నీటితో జ్యోతి అంట. చూద్దామా మరి? ఇదేనండి ఆ గుడికి వెళ్లే దారి. ఇలా ఉంటుంది. ఓన్ వెహికల్ అయితే వేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడికి కార్లో అయితే వచ్చాము. అదే ఎంట్రన్స్ గేట్ అండి. అక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తోంది కదా మండపం అండి ఇది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే స్టెప్స్ కనిపిస్తాయి. స్టెప్స్ మీద అదిగోండి గుడి. గుడి ఎదురుగా గజస్తంభం. ఆ గజస్తంభం, ఆ గుడిలో దీపం. దాని గురించి ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు పూజారి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలనేసి ఉందండి. రండి చూద్దాం. మా ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితోనే వచ్చేసాను. ఇప్పుడు పూజారిని అయితే అడుగుదాము గుడి గురించి. ఆయన ఏం చెప్తారు విందాం. నీళ్ళతో జ్యోత? అవునా? కార్తీక పౌర్ణమి రోజు అట్లా పాత్రలో నీళ్లు వేసి ఒత్తేసి పెడితే అంకించుద్దా పైన గజస్తంభం మండుతాంటది నీళ్లతో జ్యోతి. జ్యోతి. ఓ, అందుకు నీలమల్లేశ్వర స్వామి. ఓకే. విన్నారు కదండి పూజారి గారు చెప్పింది. నీటితో జ్యోతి వెలిగిస్తారంట అండి ఈ గుడిలో. అదే అద్భుతం అండి. ఈ గుడి ఇంకా నిర్మాణంలో అయితే ఉంది. ఇంకా రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు నవగ్రహాల మండపం అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కిందకి వస్తే కొంచెం ఇక్కడ నాగదేవతలు ఉన్నారండి. అక్కడ నేను దర్శించుకొని కొంచెం పక్కకు వచ్చాను. స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇటుపక్క. ఈ స్టెప్స్ మీద నుంచి మనం అక్కడ పైకి వెళ్ళాలండి. కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ నరసింహస్వామి ఉన్నారండి, మా ఇంటి దేవుడు. అలాగా ఆయన్ని ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము. రండి, చూసుకొని దర్శించుకొని వద్దాము ఒకసారి. మా పిల్లలందరూ పైకి వచ్చేసారండి. ఇప్పుడు నేను కూడా పైకి వచ్చేసాను. ఇక్కడ చూస్తే లాక్ చేసేసారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం కదండి. పర్లేదు, ఇందులో నుంచి చూపిస్తాను. చూడండి నరసింహస్వామిని ఒకసారి దర్శించుకోండి అందరూ. అలాగే ఇటు చుట్టూ చూస్తే చెట్లు పచ్చగా భలే ఉందండి వ్యూ చూడ్డానికి. మా చిట్టిదేమో దేవుడిని మొక్కుకోమ్మా అని చెప్పాను. అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఏదో పెద్ద మొక్కుతున్నారు. ఆ తర్వాత కిందకు వచ్చానండి. అక్కడ వంతెన కనిపిస్తుంది కదా, ఈ వంతెన చాలా బాగుంటుంది వాటర్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నీళ్లు లేవు. కొంచెం కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదండి నీళ్లు. ఈ నీటితోనే అక్కడ జ్యోతి వెలిగిస్తారంట అండి. అందుకే నీళ్ళ మల్లేశ్వర స్వామి కోన అని పిలుస్తారు. ఈ వర్షాకాలంలో ఎలా ఉంటుందో మీరు చూడలేదు కదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా ఉంటుందండి వంతెన. చుట్టూ గ్రీనరీ, చూడటానికి పచ్చగా ఈ నీళ్లు, ఈ వాతావరణము, ఈ వంతెన ఎంత అందంగా ఉందంటే నేచరు చాలా బాగుందండి. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఇలా పైకి వెళ్తే మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాము. రండి వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదండి, అది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడి నుంచి వ్యూ చూడొచ్చు. అలాగే ఇక్కడ జనాలు అయితే ఏం లేరు. ఇక్కడ కూడా గుడి క్లోజ్ చేశారండి. పర్లేదు, అలాగే దర్శనం చేసుకుందాం మనము. రండి చూద్దాం. ఆంజనేయ స్వామి అండి. మా పిల్లలందరూ ఇప్పుడు దర్శనం చేసుకొని కిందకి వెళ్తున్నారు. నేను కూడా ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట. మనం కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం, సరేనా? కిందకు వచ్చి చూసేసరికి మా అల్లుళ్ళు ఇద్దరు మర్రి చెట్టు ఊడలతో ఉయ్యాలు ఊగుతున్నారు. నేను మాత్రం పరక తీసుకొని కాసు ఊడుస్తున్నానండి గుడి ముందర. ఎందుకంటే మా పిల్లలు కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని అలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా ఆడపడుచులందరూ భోజనానికి రెడీ చేస్తున్నారు. వెళ్ళి తిన్నాం. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మా ఆయన, మా ఆడపడుచులు, మా అల్లుళ్ళు, తర్వాత మా బాబు, మా పాప, మా బుజ్జి శ్యామ, అందరం కలిసి భోంచేస్తున్నాం, తింటున్నాం. తినడం అయిపోతానే మా పిల్లలు ఆడుకోవాలంట అండి. ఇదిగో
ఇలా మర్రి చెట్టు కింద ఉయ్యాలంట. చూడండి మా వాడు మర్రి చెట్టు కింద ఉయ్యాలేసి ఒక సాంగ్ వేస్తున్నాడు. మర్రి చెట్టు కింద ఇలా చల్లగా తినేసి ఊపుతుంటే మర్రి చెట్టు కింద ఉయ్యాలా? మర్రి చెట్టు కింద ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల మర్రి చెట్టు కింద ఉయ్యాల. పట్టుకొని ఊరా అట్లా. ఇలా పట్టుకోవచ్చు. చూసారుగా నీళ్ళ మల్లేశ్వర స్వామి అండ్ మా పిల్లలు, మా ఫ్యామిలీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.